నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా డే స్టార్ట్ అయింది. ప్రొద్దున్నే జిమ్కి రావడం జరిగింది. ఈరోజు వర్కౌట్ చేయాలి అంటే చాలా బద్ధకం ఉంది. అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అని నేను టైం చూసుకుంటా ఉన్నాను. అంత బద్ధకంగా ఉంది. ఈ బద్ధకంగా ఉన్నప్పుడు నేను బ్రేక్ తీసుకున్నానంటే ఈ బ్రేక్ షార్ట్ బ్రేక్తో అవ్వదన్నమాట. అలా లాంగ్ బ్రేక్ పడుతుంది. సో అలాంటి టైంలో అడపా తడపా అయినా సరే ఇక నన్ను నేను పుష్ చేసుకొని వెళ్తానన్నమాట. అక్కడ దాకా వెళ్తాను, వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. కానీ నా మైండ్లో వెళ్ళకూడదు అని ఒకటి సంకల్పం చేసి ఉంటాను కదా, ఇక ఏదో అడపా తడపా చేసేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్ అవుతుంది. కొన్నిసార్లు హస్బెండ్ హెల్ప్ చేస్తారు, పద ఏం చేస్తావు వెళ్దాం పద అని. ఇక అలా నన్ను నేను పుష్ చేసుకుంటూ ఉంటాను. కానీ వెళ్ళబుద్ధి అవ్వదు అనుకున్నప్పుడు బ్రేక్ తీసుకున్నానంటే ఆ బ్రేక్ చాలా లాంగ్ బ్రేక్ పడుతుందన్నమాట. సో ఈరోజు అస్సలు ఇంట్రెస్ట్ లేదు చేయాలని, బట్ ఏదో అలా చేసేసేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అందులో పిల్లలకి ఇక్కడ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. ఈ వీక్ నుంచి ప్రాపర్ సమ్మర్ హాలిడేస్. ఇక అన్ని పనులు డిలే అవుతున్నాయి. నేను అన్నిటికీ లేట్ అవుతున్నాను, అన్ని పనులు లేట్గా చేస్తున్నాను. పిల్లలు లేట్ నైట్ మూవీస్ అని, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని, ఇక ప్రతి వీక్ అయితే ఎక్కడికో అక్కడికి మేము వెళ్ళడం, మా ఇంటికి ఎవరో ఒకరు రావడం, ఫుల్ బిజీ ఇదే నడుస్తూ ఉంది. హాయ్ సీసీ, గుడ్ మార్నింగ్. హాయ్ తల్లి. సీసీ చూస్తుంది అల్లరిది. సీసీ చిట్టి తల్లి, దా 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 దా, గుడ్ మార్నింగ్. హాయ్, హలో. ఇంకా ఫుడ్ పెట్టలేదా నీకు? ఫుడ్ పెట్టలేదా బంగారు తల్లికి? ఓ నాన్న, చీచిగాడు చీచిగాడు, దా దా, వస్తున్నావా తల్లి? తీసుకురా తల్లి, ఆకలేస్తుందేమో వాటికి. తెస్తుంది, మీ అక్క తెస్తుంది, మీ చిట్టి అక్క తెస్తుంది ఫుడ్. దా దా సీసిగాడు, దా కమాన్ సీసిగాడు, దా 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 దా. సరేదా, ఇంకదా ఇంకదా, లొల్లి లేద్దా. వస్తున్నావా? దా సిసిగాడు, చిట్టి తల్లి. దా చిట్టి తల్లి. ఆఫ్టర్ వర్కౌట్ అలా కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి రావడం అయితే జరిగింది. ఈ టెంపుల్కి రావడానికి ఒక రీజన్ అయితే ఉందండి. ఈ పక్కనే మా బాబుకు ఒక 2 గంటలు పని ఉందన్నమాట. సో మా ఇల్లు టెంపుల్ నుంచి చాలా దూరము. సో మా బాబుని అక్కడ డ్రాప్ చేసి మేము గుడికి రావడం అయితే జరిగింది. ఈ గుడి వచ్చేసి కృష్ణుడి టెంపుల్ అనమాట. మొత్తం రెనోవేషన్ జరుగుతుంది. ఈ గుడి నాకు చాలా ఇష్టము. లోపల కృష్ణుని ఎలా దర్శనం చేసుకోవాల్సి ఉంటుందంటే గర్భగుడిలో దీపాల మధ్య కృష్ణుడు దర్శనం జరుగుతుంది. ఆ కృష్ణయ్య చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ టు గో అని చెప్తాను నేను. లోపల రికార్డ్ చేద్దాము, లేదంటే ఏదైనా ఫొటోస్ అలా తీసుకుందామంటే నాట్ అలౌడ్ అని చెప్పారనమాట. కృష్ణయ్య దర్శనం తర్వాత ఆకలి కూడా మొదలైంది. ఇక ఆ చుట్టుపక్కల ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాం తినడానికని. అక్కడ చోలే భటూరా ఆర్డర్ చేశాము. చూడ్డానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. మధ్యాహ్నం స్టమక్ అప్సెట్ అయింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఈ 2 months అవ్వడం చేత నేను నా హస్బెండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్ పెట్టుకుంటాము. వీళ్ళకి హాలిడేస్లో బోల్డ్ అన్నీ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, సమ్మర్ క్యాంప్స్ ఇలాంటి బోల్డ్ అన్నీ ఉంటాయన్నమాట. సో డ్రాప్ చేయడము, పిక్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. టెక్సస్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కాస్త దూరంగా ప్రయాణాలు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో పిల్లలకి డ్రైవింగ్ ఇంకా రాదు కాబట్టి అవన్నీ మేమే చేస్తూ ఉంటాము. రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూసుకొని రెస్టారెంట్స్కి వస్తామా, అయినా కూడా కొన్నిసార్లు ఫుడ్ చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. అసలు స్టమక్ అయితే అప్సెట్ అయిపోయి ఆ ఒక పూట అంతా బాధపడ్డాను అనమాట.
ఫుడ్ మాత్రం చాలా చాలా వర్స్ట్ అంటే వర్స్ట్ ఉండే. ఇది ఒకసారి తినే స్టార్ట్ చేయండి. ఈవినింగ్ తింటాను చెప్పండి. చూసుకో మొత్తం వీడియో ఈవినింగ్ వచ్చి తింటారు. ఈవినింగ్ వరకు చల్లగా అవుతుందేమో. కొంచెం టేస్ట్ చేయొచ్చా? మన బ్యాక్ యార్డ్లో ఏదైతే కర్రీ లీఫ్ ప్లాంట్ ఉందో దానికి చాలా చక్కగా పువ్వులు వచ్చాయన్నమాట. ఆ పువ్వులన్నీ కూడా ఎంత చక్కగా విచ్చుకున్నాయో, అలా విచ్చుకున్న పువ్వులని మీ అందరికీ చూయించకుండా ఉండలేకపోయాను. అందుకే మళ్ళీ ఒకసారి రికార్డ్ చేశాను అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు కాయలు అవుతాయో తెలియదు, కానీ నేను అలా నా బ్యాక్ యార్డ్లోకి వచ్చినప్పుడు ఆ కర్రీ లీఫ్ స్మెల్ ఏదైతే ఉంటుందో చూసారా, ఆ ఫ్రాగ్రెంట్ అది నన్ను అలా గుంజేస్తూ ఉందన్నమాట. అద్భుతమైన స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి నల్లకాయలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నానంటే సీడ్స్ అన్నమాట. ఒక ఫ్రూటింగ్గా ఉంటుంది కదండి, దాంట్లోనే సీడ్స్ ఉంటాయి కదా. సో అవి ఎప్పుడు వస్తాయో తెలీదు, కానీ కరివేపాకు మొక్క మాత్రం పువ్వులన్నీ చక్కగా విచ్చుకోవడం అయితే జరిగిందనమాట. ఒక్క పూట అలా రెస్ట్ తీసుకుందామనేసి బయట ఫుడ్ తిన్నా, మిగతా 2 పూటలు అయితే అస్సలు స్కిప్ కొట్టలేము. ముఖ్యంగా హాలిడేస్ సమయంలో అయితే ఇక పిల్లలకి ఏదో ఒక క్రేవింగ్స్ ఉండనే ఉంటాయి. ఆ స్నాక్ చేయమని, ఇది చేయమని, అది చేయమని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వాళ్ళ క్రేవింగ్స్ బోల్డ్ అని ఉంటాయండి. లేదంటే బయటికి వెళ్ళి తిందాం పదా అని అడిగేస్తూ ఉంటారనమాట. ఇక ప్రతిసారి బయటికి వెళ్ళి ఏం తినిపించాలి, అందులో తిన్నా కూడా ఫుడ్ అస్సలు బాగుండట్లేదన్నమాట. ఇక మా బాబుగాడిని ఏం తింటామని అడిగితే పన్నీర్ దమ్ బిర్యానీ తింటా అన్నాడు. సో ఇంట్లో అయితే లేట్ ఆఫ్టర్నూన్ పన్నీర్ దమ్ బిర్యానీ చేయటం జరిగింది. ఇంచుమించు 3ంటికి మొదలు పెడితే 3:15కి 4 వరకు దమ్ బిర్యానీ రెడీ అయిందనమాట. ఇక అందరము అర్లీ డిన్నర్ చేసేసాము. బిర్యానీ చాలా చాలా యమ్మీగా అయింది. ఆ వాసనకే మళ్ళీ ఆకలి పుట్టుకొచ్చేసింది అనమాట. బిర్యానీ సూపర్, అద్దురుజ్ అంటే అద్దురుజ్ అయింది. అండ్ పన్నీర్ ఈ సీజన్లో ఇది ఆర్చరీ లాస్ట్ క్లాస్ అనమాట. అలా గుర్తుండిపోతుందని చెప్పేసి నేను రికార్డ్ చేసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ ఆర్చరీ క్లాసెస్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతాయి. మా పాప ఒక 3 years నుంచి ఆర్చరీ క్లాస్కి వెళ్తూనే ఉంది. సో దీంట్లో కూడా బోల్డ్ అన్ని టోర్నమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి. సో సరే తన ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని చెప్పేసి ఆర్చరీ క్లాస్కి అయితే పంపించాను. గుర్తుండిపోతుందని రికార్డ్ చేయడం జరిగిందనమాట.